రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నల్లకంచె ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల వసతి గృహం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఈ హాస్టల్లోనే పాఠశాల కూడా ఉంది. దీన్ని ఈ మధ్య అప్గ్రేడ్ చేసి కళాశాలగా మార్చారు. హోదా పెరిగినా తీరు మాత్రం మారలేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు. పాఠశాల స్థాయిని అప్గ్రేడ్ చేసినప్పటికీ అందుకు తగ్గ వసతులు మాత్రం కల్పించలేకపోయారు. ఈ పాఠశాలలోనే ఇంటర్ విద్యార్థులు కూడా చేరటంతో గదుల కొరత నెలకొంది. పాఠశాల, కళాశాల విద్యార్థులు ఒకే చోట ఇరుకిరుకు గదుల్లో ఉండాల్సి వస్తోంది. సరిపడా బాత్రూంలు కూడా లేక బాలికలు ఇబ్బంది పడుతున్నారు. ఇక భోజనం సైతం అంతంత మాత్రంగానే ఉంటుంది. రేషన్ బియ్యం, లోకల్ సరుకులతో వంటలు వండుతున్నారు. పుచ్చిపోయిన కూరగాయలను వండుతున్నారు. దీంతో విద్యార్థినులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇక సాంబారు పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. నీళ్లలా ఉన్న వంటలను వడ్డిస్తున్నారని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విద్యుత్ కోత విద్యార్థుల పాలిట శాపంగా మారింది. రాత్రిపూట చదువుకోవడానికి నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. అంతేకాకుండా ఆడపిల్లలకు రక్షణగా మహిళా సెక్యూరిటీ గార్డు ఉండాల్సి ఉన్నా అలాంటి వారు కంటికి కనిపించరు. తల్లిదండ్రులను విడిచి చదువుకొని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుందామని హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం కనీస వసతులు కల్పించడంలో విఫలమవుతోంది. ఇప్పటికైనా అధికారులు తమకు వసతులు కల్పించాలని విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు.